ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపట్లో ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. లబ్ధిదారులకు ఆయన స్వయంగా పింఛన్లు అందజేయనున్నారు. ప్రతి నెల లబ్ధిదారులకు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు స్వయంగా అందజేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కూడా ఆయన ఏలూరు జిల్లాలో స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి చేతికి పింఛను సొమ్ము అందించనున్నారు. వారి కుటుంబం బాగోగులు తెలుసుకోనున్నారు. ఇవాళ ఉంగుటూరు మండలంలోని గొల్లెగూడెం, గోపీనాథపట్నంలో చంద్రబాబు పర్యటిస్తారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీతో పాటు ప్రజావేదిక కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో గొల్లగూడెం చేరుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గుడ్ల నాగలక్ష్మి అనే మహిళ ఇంటికి వెళ్తారు. ఆమెకు పింఛన్ అందజేస్తారు. అనంతరం నల్లమాడులో జరిగే ప్రజావేదిక కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు చంద్రబాబు. కార్యకర్తలకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. కాసేపట్లో తాడేపల్లి మండలం ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉంగుటూరు మండలం గొల్లెగూడెం చేరుకుంటారు సీఎం చంద్రబాబు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులతో భేటీ అవుతారు. అక్కడి నుంచి ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం చేరుకుంటారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారు. లబ్ధిదారుల కుటుంబాలతో మాట్లాడతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. గోపీనాథపట్నం నుంచి బయలుదేరి నల్లమాడ ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు నల్లమాడ నుంచి బయలుదేరి గొల్లెగూడెం చేరుకొని క్యాడర్ మీటింగ్లో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో ఉండవల్లికి తిరిగి వెళ్తారు.